తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన యువ నాయకుల పనితీరుపై పార్టీ పెద్దల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. గెలిచే అవకాశం ఉన్న చోట్ల కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడం నాయకత్వాన్ని ఆలోచనలో పడేసిందట. పార్టీ వర్గాల ప్రకారం కొన్ని నియోజకవర్గాల్లో యువ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయారని పీసీసీ అంతర్గత నివేదికల్లో ప్రస్తావన వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఫలితాలు వెలువడిన తర్వాత ప్రత్యేకంగా రిపోర్టులు తెప్పించి పరిస్థితులను విశ్లేషించినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఖానాపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ మున్సిపాలిటీలో పార్టీకి తక్కువ సీట్లు రావడం చర్చకు దారితీసింది. నారాయణపేటలో కూడా బీజేపీ ఆధిపత్యం సాధించడం పార్టీకి షాక్గా మారింది. చెన్నూరు, మహబూబాబాద్, వర్ధనపేట్, దేవరకద్ర వంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించలేకపోయింది. పాలకుర్తి, వేములవాడ వంటి చోట్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కొన్ని చోట్ల లాటరీ, ఎక్స్ అఫిషియో ఓట్ల సహాయంతో మాత్రమే అధికారాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో స్థానిక స్థాయిలో పార్టీ బలహీనపడుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా కొన్ని నియోజకవర్గాల్లో బలమైన గ్రౌండ్ స్ట్రక్చర్ ఏర్పడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యువ ఎమ్మెల్యేలు మరింత సమన్వయం, క్రమశిక్షణతో పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర నాయకత్వం సూచించినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే ఈ ఫలితాలు కాంగ్రెస్ కు హెచ్చరికగా మారాయి. ఇకనైనా తప్పులను సరిదిద్దుకొని నియోజకవర్గాలపై పట్టు సాధిస్తారా, లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.